హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్నేహితుల దినోత్సవం. అనగా మేము చిన్నప్పుడు మా స్కూల్లో మాకు రమణ మాస్టర్ అనే ఒక టీచర్ ఉండేవాడు. ఆయన మా అందరికీ లేడీస్ జెంట్స్కి ఒక 20 మంది ఉండేవాళ్ళు. మాది పక్క రాష్ట్రం ఒరిస్సా. అయితే మేము వచ్చి శ్రీకాకుళం జిల్లా కడుము గ్రామం గొట్లభద్ర జడ్పిహెచ్ కాకుండా యూపీ స్కూల్లో చదువుకునేటప్పుడు మాకు లేడీస్ ఒక 8 మంది, మేము ఒక 20 మంది ఉండేవాళ్ళు. మొత్తంలో మాకు రాఖీలు ఇచ్చారు. రాఖీల టైపు రెడ్ కలర్ బ్లడ్స్ నుండి గవర్నమెంట్ సప్లై చేసేది ఏపీ ప్రభుత్వం. అప్పుడు ఉమ్మడి రాజధాని అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో మాకు ఇచ్చేవి. అది కట్టుకునేవాళ్ళము. అట్లా ఉండేది. అలా స్టార్ట్ అయింది మా జీవితం. ఈరోజు మా పిల్లలకి మేము చూస్తే వాట్సాప్లో, తర్వాత అన్నీ మన యూట్యూబ్లో, వాట్సాప్లో అంతా మొత్తం ఇంటర్నెట్ కాలం అయిపోయింది. మా రోజులే నాకు తెలిసి అప్పుడు రోజులే బాగున్నాయేమో. కాకపోతే ఒకటి, ఎందుకంటే ఫ్రెండ్స్, స్నేహం అనేది ఎప్పటికీ చెరగనేది, తరగనేది, ఎరగనేది, ఎప్పుడు కూడా అంతే. స్నేహం అనేది ఒక లెవెల్లో ఉంటుంది, అది ఒక పతాక స్థాయిలో ఉంటుంది. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా నాకు గుర్తొచ్చిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మేము పక్కూరు నుంచి వచ్చి చదువుకొని మేము నడిచి వచ్చేటోళ్ళం. అంత సరదాగా ఆ జీవితం ఉండేది. ఇప్పుడు మా పిల్లలకి కానీ, మీ పిల్లలకి కానీ, తర్వాత తరం కానీ, నెక్స్ట్ తరం కానీ ఏమైతుందంటే బస్సుల మీద తీసుకెళ్ళి దింపడం అంత అవైలబిలిటీ అయిపోయింది. ప్రజలు అంతకంత డెవలప్ అవుతున్న కొద్దీ మనిషికి సుఖం అనేది వచ్చి ప్రపంచంలో ఏ పని చేయడానికి ఎవడో నేర్చుకోక ఏమవుతుందండి ఫ్రెండ్స్, ప్రపంచంలో వేరేది ఎవరికి ఏం తెలియదు. పిల్లలకి సుఖం కాకుండా మన పిల్లల్ని మనము గవర్నమెంట్ కాలేజీలు అంటే జాయిన్ చేయించాలి, ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించి వాళ్ళకి అన్ని తరగతుల్లోనే లంచాలు తీసుకోకుండా చిన్నప్పటి నుంచి బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి పెద్దయినాక మంచి కాలేజీలు అంటే చదివించి అది గవర్నమెంట్ స్కాలర్షిప్ల ద్వారా. ఇప్పుడు నాకు 3 పిల్లలు ఫ్రెండ్స్, ముగ్గురు కూడా ఒకటి బీటెక్ చేస్తుండే, రెండో వాడు డిగ్రీ బీకామ్, ఇంకొక అబ్బాయి సెకండ్ ఇయర్. అందరూ ముగ్గురు గవర్నమెంట్ కాలేజీలు చదువుతారు. బీటెక్ కాబట్టి స్కాలర్షిప్లు గవర్నమెంట్ చదవడం వల్ల వచ్చింది.